హాయ్ అండి. మీరెంత ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు పనసకాయ బిర్యానీ అయితే చేస్తున్నాననమాట. ముందుగా అయితే కుక్కర్‌లో ఆయిల్ అయితే ఏసుకున్నానండి. దాని తర్వాత బిర్యానీ మసాలా అవన్నీ ఏసుకున్నాను. లవంగా చెక్క, బిర్యానీ ఆకు, జీడిపప్పు ఇవి వేపేసాను. దాని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేపేసాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసి వేపేసాననమాట. దాని తర్వాత ముందుగా అరగంట ముందైతే బియ్యం నానబెట్టానండి. అవి కూడా వేపేసాను. తర్వాతేమో పుదీనా, కొత్తిమీర కూడా ఏసానండి. అది కొద్దిగా మగ్గాక ముందుగా అయితే పనసకాయ ముక్కలు కొద్దిగా బాయిల్ చేశాననమాట. ఎందుకంటే దాంట్లో జిగురు ఉంటది కదా! అది పోవడానికి కోసం అనేసి. అవన్నీ ఏసి ఒక 5 నిమిషాలయితే మూత పెట్టేసి ఉంచాను. దాని తర్వాతేమో సాల్టు, పసుపు, కారం, గరం మసాలా ఇవన్నీ ఏస్తన్నాననమాట. బిర్యానీ మసాలా ఇవి ఉంటాయి కదా! అవన్నీ ఏసి ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైమ్ అయితే పనసకాయ బిర్యానీ అయితే ఇంట్లో చేస్తున్నాననమాట. ఆ తర్వాత వాటర్ అయితే ఏసుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటరు కుక్కర్‌లో రైస్ పెడితే. తర్వాత అయితే 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచేసి ఆపేసాననమాట. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.